ఏంటండి ఇది? పిల్లలతో ఈ గొడవ. ఎప్పుడు ఇడ్లీ అయినా, ఎప్పుడు దిబ్బ రొట్టేనా, ఎప్పుడు పూరి అయినా, ఎప్పుడు పరాటా అయినా, ఎప్పుడు చపాతీ అయినా, ఎప్పుడు రొయ్యలు ఎగురేనా, ఎప్పుడు చికెన్ ఫ్రై అయినా, ఎప్పుడు చేపల ఫ్రై చేపల పులుసు అయినా, వెరైటీ లేవా అంటే ఇలా కాదు వీళ్ళకి అని చెప్పి ఇంకో నా స్టైల్లో కొంచెం ఆలోచించే మైండ్కి వర్క్ ఇచ్చానమాట. ఇన్నాళ్ళు చేతులకి కాళ్ళకి కళ్ళుకి అన్నిటికీ పని ఇచ్చాను. ఈసారి మైండ్కి కూడా పవర్ ఇచ్చి పని చేయించి ఇలా డిఫరెంట్గా చేశాను. టేస్ట్ మాత్రం బాగుంది. వెజ్ తిన్నట్టు అనిపించింది, నాన్ వెజ్ కూడా తిన్నట్టు అనిపించింది, రెండు ఒకేసారి. చూసారు కదా, వీధిలోకి రొయ్యలు వచ్చాయి. 200 రూపాయలు రొయ్యలు తీసుకున్నాను. ఆవిడ చేతే ఒలిపించాను, ఎందుకంటే నాకు వంటం రాదు, వచ్చు కానీ లేట్ అయిపోతుంది, రాత్రికి అయిపోతుంది అన్నమాట నేను వండానంటే అది ఒలిచి. సో రొయ్యలు 200 తీసేస్తున్నాను. వాటిని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగేసి మళ్ళీ చిన్న ఉప్పు కారం మసాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆడుకుంటాను, మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 200కి అన్ని రొయ్యలు వచ్చేయండి. తర్వాత కొన్ని బంగాళదుంపలు తీసుకున్నాను, ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఈలోపు పెసరపప్పుని రొయ్యలు మనం నానబెట్టి మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెడతాం కదా, ఈలోపే ఒక చిన్న గిన్నెడు పెసరపప్పు అంటే ఒక 3/4 కప్పు, టీ కప్పు ఉంటుంది కదా, 3/4 కప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టినాను. పెసరపప్పు ఎంతసేపు అండి, ఇలా అంటే అలా నానిపోతుంది. సో వెంటనే అయిపోతుంది, నానిపోవడం కూడా అయిపోతుంది, అది ఉడికిపోవడం కూడా త్వరగానే ఉడికిపోతుంది కదా. ఇక రెసిపీలో చూసారు కదా, ఒక 2 ఉల్లిపాయలు, 3 టమాటోలు, 4 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసి ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా చక్కగా పోపులాగా వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బంగాళదుంపలు కాస్త వేగిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని, లేకపోతే మళ్ళీ కొంచెం సరి చేసుకొని తర్వాత టమాటాలు వేసుకొని ఇలా మగ్గించేసుకున్నాను. ఇది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను. దీంతోపాటు మిరియాల రసం చేశాను. అబ్బబ్బబ్బబ్బా ఏం బాగుందో. ఇక మీ వంతు తెలిసిందే కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, రెసిపీ కూడా. ఉంటానే.